హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఎప్పుడు బియ్యం పిండితో కారపప్పులే కాకుండా ఇలా దోసలు వేసుకోండి. బియ్యపిండి కారం దోసలు సూపర్‌గా ఉంటుంది. ముందుగా మనము బియ్యపిండిని తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్రని వేసుకోండి. ఇది జీలకర్ర హెల్త్‌కు చాలా మంచిది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్రని వేసుకొని, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత కారాన్ని కూడా వేసేసుకోండి. చాలా బాగుంటాయండి దోసలు. క్రిస్పీగా యమ్మీగా బాగుంటాయి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్‌ను కూడా వేసేసుకొని, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఈ యొక్క మిశ్రమాలు అన్నీ వేసినాక ఈ బియ్యం పిండికి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ బియ్యపిండి యొక్క మిశ్రమాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా దోశ యొక్క బ్యాటర్ కంటే కొద్దిగా పలచగానే చేసుకోండి. చాలా బాగుంటాయండి ఈ బియ్యపిండి దోశలు. ట్రై చేయండి, ఎక్సలెంట్గా. ఇది ఎప్పుడు మనం వేసుకునే దోశ కంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఇలా బియ్యపిండి యొక్క దోశలను ఇలా వేసుకున్న తర్వాత చూసారా అండి, బ్యాటర్ ఇలా కలుపుకోవాలి. అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి, పాన్ హీట్ అయ్యాక మనము మామూలు దోశ అయితే ఒకే కాడ పోసి దాన్ని స్ప్రెడ్ చేస్తాం. ఇది అలా కాదు, మొత్తం ఈ పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నేను వీడియోలో చూపించిన వేసుకోండి. మనకు హోల్స్ ఎక్కువ వస్తేనే క్రిస్పీగా వస్తుంది. చాలామంది క్రిస్పీ అంటేనే చాలా ఇష్టపడతారండి. మీరు ఇలా చేయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ బియ్యపిండి యొక్క దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. మనం ఈ యొక్క దోశను రెండు వైపులా హీట్ చేసుకుంటేనే చాలా యమ్మీగా, టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటున్నాయండి. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్కైనా, మార్నింగ్ టిఫిన్కైనా ఇది నార్మల్గా ఎలాంటి చట్నీ లేకుండా ఊరికే తినేసేయచ్చండి. ఎందుకంటే ఇందులో కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. మనము ఇలాంటి చట్నీ అవి లేకున్నా సర్లే. ఇష్టం ఉన్న వాళ్ళు చట్నీ ఎగ్ కర్రీతో కూడా సూపర్ ఉంటుందండి. ఎగ్ సూప్ చేసుకొని తినండి, కర్రీలాగా మస్తు ఉంటుంది. అదేవిధంగా దీనికి మనం సూప్ కర్రీస్ ఏవైనా చాలా బాగుంటాయండి. మీరు ఇలా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ బియ్యపిండి దోశను ఎప్పుడు ఒకే దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి మీరు వచ్చిన గెస్ట్లకు పెట్టండి. గెస్ట్లైనా పిల్లలకైనా మనము కొంచెం నోరు బాగాలేనప్పుడు ఇలా చేసేసుకొని తినండి. మనకు చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా మంచిది, హెల్దీ ఫుడ్. దీనికి పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. దీన్ని ఒకరోజు ముందు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టెంట్గా చేసుకునే బియ్యపిండి దోశ చూడండి, ఎంత హోల్స్ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎక్సలెంట్గా ఉంది కదా. చూస్తేనే నోరు ఊరిపోతుందిగా. ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి.